హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విహంగం. ఇవాళ మనం బ్యాంకాక్లో ఉన్న ఒక 4 మెయిన్ టెంపుల్స్ని కవర్ చేస్తున్నాం. హాఫ్ డే ట్రిప్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం వచ్చింది మొదటిగా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ బ్యాంకాక్ అన్నమాట. అది వాట్ పో అంటారు, రిక్లైనింగ్ బుద్ధ అని కూడా అంటారు. ఇందులో ఒక 46 మీటర్స్ గోల్డ్ ప్లేటెడ్ బుద్ధ స్టాచ్యూ ఉంటుందన్నమాట రిక్లైనింగ్ పొజిషన్లో. అండ్ ఈ టెంపుల్ ఎంట్రీ టికెట్ ప్రైస్ 200 థాయ్ బాత్. బుద్ధుడు చనిపోయే ముందు ఇలాంటి పొజిషన్లో పడుకున్నారని చెప్పేసి దానికి గుర్తుగా ఈ పొజిషన్లో ఆయనకు ఒక టెంపుల్ కట్టారనమాట. బ్యాంకాక్లో ఉన్న గుళ్ళల్లో ఎక్కువ బుద్ధుడి విగ్రహాలు ఉన్న గుడి కూడా ఇదే. ఈ బుద్ధుడి విగ్రహంలో బుద్ధుడి పాదాలని ముత్యపు చిప్పల మెటీరియల్తో తయారు చేశారంట. అందులో ఇంకా ఈ బుద్ధుడు 108 జన్మలు ఎత్తారని, ఆ 108 జన్మలకి సంబంధించిన ఆ పిక్చర్స్ అన్నీ కూడా ఆ కాళ్ళ మీద ఇలా పిక్చర్స్ రూపంలో పెట్టారనమాట. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అవతారం ఎత్తినట్లు ఇది చూపిస్తుంది ఇక్కడ మనకి. ఈ 108 జన్మలకి సంబంధించి ఈ విగ్రహం వెనకాల ఇక్కడ లక్కీ బౌల్స్ ఉంటాయన్నమాట. 108 లక్కీ బౌల్స్. ఇక్కడే కాయిన్స్ కొనుక్కొని ఇలా బౌల్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాయిన్ వేస్తూ ఉంటారు. అది లక్కీ అని చెప్పి నమ్మకం. అండ్ ఇక్కడున్న స్టాచ్యూస్ ద్వారా ఒకప్పుడు ఈ ప్లేస్లో థాయ్ మెడిసిన్కి సంబంధించి, థాయ్ ఎడ్యుకేషన్కి సంబంధించి, జనరల్ పబ్లిక్కి టీచింగ్ ఇక్కడే జరిగేదని చెప్పి కూడా హిస్టరీ చెప్తుంది. ఈ గుడి ప్రాంగణంలో ఉన్న ఇలా చిన్న చిన్న 71 స్తూపాలు ఈ రాజవంశానికి చెందిన చనిపోయిన వాళ్ళ అస్థికల్ని అందులో ఉంచి వాటిని కట్టారని కూడా చెప్తారు. ఇంకా మెయిన్ గుడిలో ఇలా గోల్డ్ బుద్ధుడి విగ్రహం ఉంటుంది. ఆయనతో పాటు ఆయన 10 మంది శిష్యుల విగ్రహాలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఆ బుద్ధుడి పైన గొడుగు కూడా ఉంటుంది. అది థాయ్ అథారిటీకి సింబల్గా చెప్తారు. ఈ గుడిని బాగా డెవలప్ చేసింది కింగ్ రామా 1 అని. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అస్థికల్ని ఈ గుడిలో దేవుడి పాదాల దగ్గర ఉంచారనమాట. బ్యాంకాక్ కల్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఈ టెంపుల్లో ఈ పగోడాస్ అంతా కూడా చాలా కలర్ఫుల్ మార్బుల్ స్టోన్స్తో, పెబెల్ స్టోన్స్తో, పోర్సిలిన్తో, గ్లాస్ ఐటమ్తో చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేసి ఉంటాయి. అండ్ ఇంకా ఈ టెంపుల్లో ఒక 4 పెద్ద స్తూపాల్ని మనం చూడొచ్చు. ఈ స్తూపాల్లో ఒక దాంట్లో మాత్రం బుద్ధుడి అస్థికల్ని ఉంచి తయారు చేశారు. ఈ మిగతా 3 మాత్రం ఈ రాజవంశానికి చెందిన మొదటి 3 రాజుల యొక్క అస్థికల్ని ఉంచి ఈ స్తూపాల్ని తయారు చేశారనమాట. ఒక 1 అవర్ టైంలో మనం ఈ రిక్లైనింగ్ బుద్ధ వాట్ పో టెంపుల్ని కంప్లీట్ చేసేసి నెక్స్ట్ మనం గ్రాండ్ ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ టెంపుల్ పేరు వాట్ ఫ్రా అంటారు. ఇంకా ఎమరాల్డ్ బుద్ధ అని కూడా అంటారు. ఈ టెంపుల్ ఎంట్రీ టికెట్ ప్రైస్ 500 థాయ్ బాత్ అనమాట. ఈ ఎంట్రన్స్లో కాపలాగా ఉన్న ఈ 2 విగ్రహాల్ని యక్షులుగా చెప్తారు ఇక్కడ. ఈ గుడికి ఎమరాల్డ్ బుద్ధ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ గుడిలో ఉన్న విగ్రహము ఒక సింగిల్ పీస్ ఆఫ్ జేడ్తో తయారు చేశారు. అండ్ ఈ గుడిలో దేవుడికి సీజన్ని బట్టి డ్రెస్సింగ్ మారుస్తూ ఉంటారు. ఆ ప్రజెంట్ కింగ్ సీజన్ చేంజ్ అయినప్పుడు ఆయన చేతుల మీదుగా గుడిలో దేవుడికి డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటారు. అది ఇక్కడ ఆచారం. ఇప్పుడైతే లోపల విగ్రహానికి ఈ వింటర్ డ్రెస్ ఉందన్నమాట. ఇక్కడ విగ్రహాన్ని చూస్తున్నారా, సగం పక్షిలాగా సగం మనిషిలాగా ఉన్న ఈ విగ్రహాల్ని కిన్నెరా ఫిగర్స్ అని పిలుస్తారు. ఈ గుడిలో వీటిని ఎక్కువగా చూడొచ్చు మనం. ఈ గుడి లోపలికి కెమెరా అలో చేయరు. సో బయట నుంచే ఫోటో తీసుకొని వచ్చేసాము దర్శనం చేసుకొని. దర్శనం తర్వాత ఇక్కడున్న హోలీ వాటర్ని ఇలా తామర పువ్వుతో తలపైన చల్లుకోవడం ఇక్కడ ట్రెడిషను. ఈ టెంపుల్ మొత్తం కూడా బుద్ధిస్ట్ ఇంకా హిందూ పురాణాలకి సంబంధించి ఉంటుందన్నమాట. కింగ్ రామా 1 పాలిస్తున్నప్పుడు కొత్త క్యాపిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు గ్రాండ్ ప్యాలెస్తో పాటు ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చావ్ ఫ్రాయా రివర్ ఒడ్డున చేశారు. వీళ్ళ కల్చర్లో మనలాగే గుడి ముందర విగ్రహానికి ఎదురుగా పువ్వుల్ని, పళ్ళని, అగరబత్తీల్ని, హారతుల్ని అన్నీ ఇలా ఉంచారనమాట. ఇంకా వీళ్ళ ప్రసాదంలో అన్ని ఐటమ్స్ పెట్టారు. ఎగ్స్, చికెన్, పోర్క్, అన్ని వెరైటీస్ ఫిష్ అన్నీ కూడా పెడతారనమాట దేవుడికి ప్రసాదంగా. ఇంకా ఈ గుళ్ళో గోడలు మొత్తం కూడా రామాయణానికి సంబంధించిన పిక్చర్స్ అంతా పెయింటింగ్ చేసి ఉంటాయి. వాటిని అక్కడ గైడ్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఫారినర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటుంటారు ఆ స్టోరీ మొత్తం కూడా.
ఇదే గుడి ప్రాంగణంలోనే గ్రాండ్ ప్యాలెస్ ఉంటుంది కదా, అదైతే యూరోపియన్, ఏషియన్ ఇంకా లోకల్ ట్రెడిషన్స్ అన్నీ మిక్స్డ్ కల్చర్లో ఉంటుందన్నమాట. ఆ కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ అంతా కూడా. ఇప్పుడైతే ఈ గ్రాండ్ ప్యాలెస్ని రాయల్ సెరమనీస్కి, ఫారిన్ గెస్ట్లు ఇన్వైట్ చేయడానికి, అలాంటి అఫీషియల్ పర్పస్గా, ఇంకా ఆ రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాటికి యూస్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ చేసుకొని మనం వాటరున్ టెంపుల్కి వచ్చేసాము. దీన్ని టెంపుల్ ఆఫ్ డాన్ అని కూడా అంటారు. ఇది ఓల్డ్ బ్యాంకాక్లో ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ 100 థాయ్ బాత్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్రెడిషనల్ డ్రెస్సెస్ని రెంట్కి ఇచ్చే షాప్స్ ఈ టెంపుల్ బయట చాలా ఉంటాయి. అవి రెంట్కి తీసుకొని వాళ్ళే రెడీ చేస్తారు. అందరూ చాలా చక్కగా రెడీ అయి తిరుగుతున్నారు, ఫారినర్స్ కూడా. ఇక్కడ ఈ టెంపుల్ కూడా చావ్ ఫ్రయా రివర్ ఒడ్డునే ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్యామిలీ మొత్తం ఆ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఫోటో దిగుతున్నారు. ఆ ఫోటో పిక్చర్ చూస్తుంటే ఈ హోల్ ప్రాపర్టీకి మేమే సోలో ప్రొప్రైటర్స్ అన్నట్టుంది. హిందూ పేరు అరుణ అనే పేరు నుంచే ఈ టెంపుల్కి వాటరున్ అనే పేరు కూడా వచ్చిందంట. ఈ థాయ్ ట్రెడిషనల్ డ్రెస్ నేను వేసుకోలేకపోయానని అక్కడ వేసుకున్న వాళ్ళతో ఒక ఫోటోలు దిగేసాను అనమాట. ఇక్కడ ఒక బెల్జియం అమ్మాయి, తర్వాత ఒక హాంకాంగ్ ఫ్యామిలీ ఆ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళతో చేరి నేను కూడా 2 ఫోటోలు దిగేశాను. అట్లీస్ట్ నా విష్ అలా అయినా పూర్తయిపోయిందనమాట. ఇది మొత్తంగా ఒక 4 అవర్స్ టైంలో బ్యాంకాక్ టెంపుల్ టూర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.